గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, తెలుగుదేశం గెలిచి నెల రోజులు అయిపోతుంది. అంటే కూటమి అనాలేమో, హ్మ్. ఇప్పుడు కూటమి గెలిచి నెల రోజులు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎస్పెషల్లీ గత 5 సంవత్సరాలుగా కొంతమంది నాయకులు బాగా కష్టపడ్డారు. వాళ్ళలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు తమ్ముడు జేసీ దివాకర్ రెడ్డి గారు. అలాగే మనకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన కూడా ఒకళ్ళు బాగా కష్టపడ్డారు. అలాగే మనకి అయ్యన్న పాత్రుడు గారు, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. అలాగే మనకి పట్టాభి గారు లాంటి వాళ్ళు కూడా బాగానే కష్టపడ్డారు విత్ ఇన్ ద పార్టీ చూసుకుంటే. కానీ ఈ రోజు దాకా అంటే వాళ్ళకి ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు బాగా వాయిస్ అవుట్ చేశారో, ఎవరైతే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో, ఎవరైతే కొంచెం ప్రజల్లో ఉన్నారో, వాళ్ళకి ఇప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళకంటే ఒక గుర్తింపు వచ్చింది అనుకోండి. మిగతా వాళ్ళకి మాత్రం ఇప్పటికి కూడా ఒక గుర్తింపు ఇంకా రావట్లేదు. వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన మర్యాద లేకపోతే గౌరవం ఏదో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంకొకళ్ళు ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వచ్చినాక అంటే కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు, లేకపోతే కొంతమందికి వేరే పదవులు ఇవ్వచ్చు, ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్ చేసి వాళ్ళకంటే ఒక గౌరవం ఇస్తారనుకుంటే వాళ్ళని ఇప్పటిదాకా ఇవ్వట్లే. దీనివల్ల తెలుగుదేశం కార్యకర్తలు కూడా లేనిపోని నెగిటివిటీ అనేది ఒకటి స్టార్ట్ అవుతా ఉంది. సో ఇది తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి, తెలుగుదేశం నాయకులకు సంబంధించి. కానీ తెలుగుదేశం పార్టీ వెలుపల కనుక చూస్తే మనం చూసాం, మన బాలకోటయ్య గారు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఆయన ఇప్పుడు పార్టీలో ఉన్నారనుకోండి. ఇలా కొంతమంది పార్టీ వెలుపల కూడా చాలా బాగా కష్టపడ్డారు. కానీ వాళ్ళకు కూడా పార్టీ గెలిచినాక గుర్తింపు ఇవ్వట్లేదు. ఈ నామినేటెడ్ పోస్ట్ భర్తీలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయి అంటే దీంట్లో ఉన్న సంక్లిష్టం ఏంటి? ఎందుకు ఎందుకు ఇంత డిలే చేస్తుంది? అది చంద్రబాబు గారి ఎప్పుడు చేసే విధానమే అనుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉండి ఉండొచ్చా సార్? యాక్చువల్ గా చెప్పాలంటే చంద్రబాబు గారి నోట్లో ఇనువైనా నానిపోతుంది. ఉహుం, ఆయన ఏ విషయాన్నైనా సరే అంత సుదీర్ఘంగా నానుస్తారు. అది అదొక స్టైల్. ఉహుం, జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత రావాల్సిన అవుట్కమ్ వచ్చినప్పుడు దాన్ని చేయటం సులభంగా ఉంటుంది కాబట్టి అలా చేసే అవకాశం ఉంది. కానీ ఈసారి యాక్చువల్ గా మరి అది ఫెచ్చింగ్ అని చెప్పుకోవాలో లేకపోతే డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం, కూటమి అనగానే జనసేన, బీజేపీ. ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకున్న పవన్ కళ్యాణ్ నేను సగం సీఎం ని అనే రేంజ్ లో ఆయన ఊహించుకుంటూ ఉన్నాడు. ఈ మాట చెప్పగానే జన సైనికులందరూ కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయి. కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉంది? అలాగనే ఉంది. ఆ డిప్యూటీ సీఎం ఏదో సగం సీఎం సీటు, అంత ముందు ఆయన ఎప్పుడు అడుగుతుండేవాడు కదా, సగం సీఎం సీట్ ఇస్తారా, 2.5 సంవత్సరాలు సీఎం ఇస్తారా అని. ఆయన అంతే, వాళ్ళ బలం ఏంటో కూడా తెలుసుకోకుండా వాళ్ళు అలా కోరుకుంటూ ఉంటారు. బీజేపీ ఏమాత్రం బలం ఉంది లేదు అనే దాన్ని చూసుకోకుండా అవకాశం ఎంతవరకు ఉంది, అవకాశవాద రాజకీయాలు చేస్తారు. అందుకని వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే రకంగానే చూస్తారు. మొన్న ఎన్ని సీట్లు తీసుకున్నారండి? బీజేపీకి ఏమాత్రం బలం ఉందని ఇక్కడ వాళ్ళు అన్ని సీట్లు ఎలా తీసుకున్నారు? అవన్నీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టడానికే కదా. పొరపాటున 3 గెలిచారు. మూడే కదా గెలిచింది. అవును. 3 పోయినాయి మూడు ఆ ఎంపీలు. తీసుకున్న 6 ఎంపీ సీట్లలో. ఈ ఇక పవన్ కళ్యాణ్ 21కి 21 గెలిచాడు. రెండుకి 2 ఎంపీ సీట్లు గెలిచాడు. అది అసలు జనసేన బలం ఏంటో తెలుసా అని మొన్ననే అనుకుంటా పవన్ కళ్యాణ్ ఆ 21 మందిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకుని జనసేన లేకపోతే టీడీపీ గెలిచేది కాదు అనే అర్థం వచ్చేలాంటి మాటలు మాట్లాడాడు. ఇలాంటి మనుషుల్ని పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకోగలుగుతాడు? పార్టీలో కావచ్చు, పార్టీ బయట నుంచి కావచ్చు. పార్టీ బయట నుంచి చేసే వాళ్ళకి పార్టీ దాంతో ఎటువంటి సంబంధం లేదు. అది అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. మీరు చాలా మంది ఎనలిస్టులు కానీ వీళ్ళ సంగతి కానీ చెప్పారు కాబట్టి చెబుతూ ఉన్నాను. ఉండబద్దలు కూడా వీళ్ళెవరు మొదలు పెట్టడం కంటే మొదలు పెట్టింది. నిన్నగాక మొన్నే మనం బాలకోటయ్య గారితో ఒక డిబేట్ కూడా చేపించారు నాకు. అవును. ఆ రోజు కూడా బాలకోటయ్య గారు గుర్తు చేశారు. కుండబద్దల సుబ్బారావు గారు, నేనే ఫస్ట్ వాయిస్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపించింది. ఎవరు ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా బయటకు రాని సమయాల్లో మేము బయటకు వచ్చాం. మా మీద ఎన్నో కేసులైని. అసలు మేము ఉండే ఒక ఆ గ్రామంలో ఇదిగో బాలకోటయ్య కోసం 4 పోలీసులు వచ్చారంట అని అనగానే ఆయన ఏం దొంగతనం చేశాడో, ఎక్కడ ఏం పట్టుబడ్డాడో అని తీసుకెళ్ళటానికి పోలీసులు వచ్చారు అని ప్రజలందరూ అనుకునే స్థాయి దగ్గర నుంచి
ఆ బాలకోటే అంటే అదేలే, ఇప్పుడు పోరాటం ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోసం సహజంగా పోలీసులు వస్తూ ఉంటారు. ఇదంతా సర్వసాధారణమైన మ్యాటర్ అనే దాకా వాళ్ళు పోరాడుతానే ఉన్నారు. మా నాన్నగారంటే చనిపోయారు కాబట్టి ఇక సంగతి తీసేయండి. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ఈ పార్టీ తోటి ఎటువంటి సంబంధం లేదు. అంత బిఫోర్ కూడా ఆ పార్టీ తోటి మాకేం సంబంధాలు లేవు. మేము కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ట పాలన గురించే మేము పోరాటం చేసింది. ప్రజలకు టార్చ్ బేరర్ లాగా ఉండాలి. ఈ జరుగుతున్న తప్పులన్నిటిని ఎత్తి చూపించాలి అనే ఉద్దేశంతో మేము చేశాం కాబట్టి, మాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, మా విషయంలో వాళ్ళేమి ఆ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకేదో ఇవ్వాలని ఇచ్చినా కూడా మాకేం అవసరం లేదు కానీ, కానీ కొంతమంది ఆశించే వ్యక్తులు ఉన్నారు కదా. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని అయితే పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూడా పార్టీలో ముందు నుంచి ఉన్న వ్యక్తి ఏం కాదు. అవును. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆయన ఇంత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా తిరిగి వచ్చిన వ్యక్తి. అవును. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇలా తీసుకొని వచ్చారు అని. ఇక పార్టీలోకి వస్తే, పార్టీలో టిక్కెట్లు అలాట్ చేసేటప్పుడే నా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో గాని, పాదయాత్ర కంటే ముందు జరిగిన చాలా సంఘటనలో గాని, కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి దూరంగా ఉన్న వాళ్ళని, పార్టీతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని, చిట్ట చివరి రోజుల్లో వచ్చిన వాళ్ళకి మేము సీట్లు ఇవ్వం, మేము పార్టీతో ఉన్న వాళ్ళకే, పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్న వాళ్ళకే ఇస్తాం, పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్ళకే ఇస్తాం అని చెప్పి చివరికి ఎవరికి ఇచ్చారో మనం చూసాం కదా. అవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఇక ఈ పోస్టుల సంగతికి వచ్చేటప్పటికి ఇటు జనసేన గాని, అటు బీజేపీ గాని ఒక ఏం చెప్పాలి, చెప్పులో రాయి గాని, పక్కలో బల్లెం గాని, ఇలాంటి ఉపమానాలతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళతోటి. వీళ్ళు ఎంత ఉపయోగపడ్డారో, ఎంత ఉపయోగపడలేదో, కానీ కావాల్సిన పని జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ మా గొప్పే అని చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగా చాలా ఆశిస్తారు కూడా. అసలు ఇప్పుడు టిటిడి చైర్మన్ ని జనసేన పార్టీ ఆశిస్తోంది, అది నాగబాబుకి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు అనేది నిర్దిష్టంగా బయటకు వస్తున్న వార్త. ఉమ్. టిటిడి చైర్మన్ లాంటి ఒక పెద్ద పోస్ట్ ఇప్పుడు జనసేనకి ఇవ్వటం కుదురుతుందా? టీడీపీ పార్టీకి, టీడీపీలో ఆశావాహులు ఎంతమంది లేరు? టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు జనసేన తోటి పొత్తు ఉంది కాబట్టి, పొత్తు ధర్మం అంటే, పొత్తు ధర్మం ఒకవైపే నిర్వర్తించబడుతుందా? పొత్తు ధర్మం రెండు వైపులు ఉంటుంది కదా. మీరు కూడా మానుకునేది పొత్తు ధర్మాన్ని పెట్టుకొని అది చెయ్యరు. కావాల్సినప్పుడు కావాల్సింది కావాల్సిందే అంటారు. అలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ముందు పొత్తు పెట్టుకునేటప్పుడే ఆలోచించుకోవాలి ఇవన్నీ. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మరి పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తుని యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది ఇక బరాయించక తప్పదు. అందుకనే ఇప్పటి వరకు మీరు చూశారంటే, నెల రోజులు దాటిపోతున్నా కూడా ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా అలాట్ చేయటం జరగలేదు. ఒక్కళ్ళను కూడా నిర్ణయించలేదు. దానికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సందిగ్ధం మొత్తం. కాకపోతే వీటన్నిటిని ఏం చేస్తారు? వీటన్నిటికంటే మనకు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యమండి అని అంటే, అభివృద్ధి ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక 6 నెలల్లోనో అయిపోయేది కాదు. అనునిత్యం జరుగుతూ ఉండాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా కంపెనీలను తేలాగిపోతున్నాడు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా వ్యక్తం చేస్తున్న ఒకే ఒక్క అనుమానం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏమిటి అంటే, దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. బీజేపీ పార్టీ సమాధానంగా కొన్ని చర్యలు తీసుకోలేకపోతుంది. జనసేన పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేని పార్టీ ఏదైనా కూటమిలో ఉందంటే అది జనసేన పార్టీయే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. మరి ఇక ఇప్పుడు కంపెనీలు ఎలా వస్తాయి? ఆ కంపెనీలు తెచ్చే బాధ్యత మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. పోస్టులు మాత్రం జనసేనకి, బీజేపీకి కావాలి. ఒక మంత్రి పదవిని బీజేపీ నుంచి గెలిచిన, నర్సాపురం నుంచి గెలిచిన ఆయనకి, వర్మకి ఇచ్చారా లేదా అండి? కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు? ఈ తెలుగుదేశం పార్టీ లో ఉన్న బలంతోటే కదా మరి నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి కాగలిగాడు.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళేం అడగకుండా ఉంటున్నారా? లోపాయికారిగా బీజేపీ కూడా టీటీడీ చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తానే ఉంది. అందరూ కలిసి దానికోసం ఎందుకు పరిగెత్తుతున్నారు? వేరే పోస్టులకు ఎందుకు వెళ్ళరు అనంటే, అందులో ఏమి మతలబుందో, ముందున్న వాళ్ళు ఏం చేశారు అని అవన్నీ మనం మళ్ళీ తిరిగి చేసి మనం ఏదైనా లబ్ధి పొందొచ్చని అనుకుంటున్నారేమో! ఏం చెప్పలేము ఇట్లాంటి వాటన్నిటికి. ఎంత సందిగ్ధం ఎదురుగా కనిపిస్తా ఉంటే నిర్ణయం ఎలా తీసుకోగలుగుతాడు? ఎంత మహానుభావుడైనా గాని నిర్ణయం తీసుకోవటం కష్టమవుతుంది. ఈ మాటలు ఎవ్వరికీ రుచించవు. కానీ ఒక మాట మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. ఈ జనసేన గాని, బీజేపీ గాని చంద్రబాబు నాయుడు పాలనకి ఖచ్చితంగా అడ్డం పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు చేసే రకంగానే కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ అంటే కేంద్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినల్లా ఆడిన ఆహ్, ఆడతారు అని అనుకోవటం కూడా తగదు. బీజేపీ పార్టీ వా లేదా అమిత్ షా, నరేంద్ర మోడీ ఎస్పెషల్లీ ఆ ఇద్దరి నాయకుల అభిమతం గాని, మనోగతం గాని గత 10 సంవత్సరాల్లో మనం చూసింది ఏమిటయ్యా అంటే, ఎంత అవసరం ఉన్నా ఆ మనిషిని అవసరం మేరకు వాడుకొని కూరలో కరేపాకులాగా తీసేసి, ఆ పార్టీని మట్టుమాయం చేయటానికి అనునిత్యం ప్రయత్నం చేస్తారు. అది అమిత్ షా, మోడీ అంటే. దాని గురించే చాలా మంది పార్టీలు ఇప్పుడు వాళ్ళతో కలవటానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ఎన్ని పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు ఏమిటి? మమతా బెనర్జీ పార్టీ గావచ్చు, మరి స్టాలిన్ పార్టీ గావచ్చు, మరి అఖిలేష్ యాదవ్ పార్టీ గావచ్చు, నితీష్ కుమార్ అంటే కలిసిపోయాడులే గాని, ఇంతకుముందు వీళ్ళందరూ బీజేపీతో కలవటానికి ఎన్నో సార్లు వాళ్ళు సుముఖం వ్యక్తం చేశారు. కలిసిన రోజులు గూడా ఉన్నాయి. అట్లాగనే తెలుగుదేశం పార్టీ గూడా. జగన్మోహన్ రెడ్డి కలవకపోయినా కూడా ఆయనకు కావాల్సింది జరుగుతుంది. వీళ్ళు కలుస్తున్నా కూడా వీళ్ళనేదో రకంగా వీళ్ళ పార్టీని అంతర్ధానం చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇదైతే సుస్పష్టంగా చెప్పదలుచుకున్న ఆహ్, నా నా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు దొరికిన ఆన్సర్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడైనా ఏం చేయగలుగుతాడు అనంటే, ఇలాగనే ఇనుమునైనా సరే నోట్లో పెట్టి నానబెడతాడు. నానబెట్టటం తప్ప దీనికి వేరే మార్గమే లేదు. దాంట్లో మరి సొంత పార్టీ మనుషులైనా, ఆ పార్టీ మనుగడకో లేకపోతే తిరిగి గెలుపుకో కారణమైన బయట వ్యక్తులకైనా ఏమి అసైన్ చేయగలుగుతారు? ఏ విషయాన్నైనా వాళ్ళని ఏం గౌరవించగలుగుతారు? గౌరవించే అవకాశమే లేదు. అలాంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంటు ఒక హ్యూజ్ నంబర్ ఆఫ్ సీట్లతోటి గవర్నమెంట్‌లో ఉంది. ఇంత నంబరొచ్చిన తర్వాత కూడా వీళ్ళింకా ఇంత సందిగ్ధంలో ఉన్నారు అనంటే, ఇంతకు తప్ప వేరే కారణాలేముంటాయి? అవును. కాకపోతే ఇది చూస్తే ఒకటే అనిపిస్తుంది సార్. అంటే పోయినసారి వైఎస్ఆర్సీపీకైనా ఇప్పుడు తెలుగుదేశానికైనా ఎక్కువ శాతం సీట్లు రావడం కూడా కష్టమే అనమాట. ఎందుకంటే అందరిని అకామిడేట్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు కనీసం అందులో ఒక 100 సీట్లే వచ్చినాయి అనుకోండి, వాళ్ళ మంత్రి పదవులు కానీ ఏదైనా కొంతమంది ఓడిపోయి ఉంటారు కాబట్టి ఒక సాటిస్ఫై చేసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు కూటమి ప్రతి దాంట్లోనూ మేము ఉన్నామంటే వీళ్ళు తయారవుతారు. బట్ దీనివల్ల డెసిషన్స్ లేట్ అయితే అది మూడు పార్టీలకి దెబ్బే అనుకుందాం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఒకళ్ళిద్దరు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురు జనసేన వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ డెసిషన్స్ లేట్ అవడం వల్ల మాత్రం ఈ అందరూ కూడా ఈ పార్టీల కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఎస్పెషల్లీ తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఎంత కొంత పోరాడుతూ ఉన్నారు కాబట్టి. సో మళ్ళీ మిగతా వాళ్ళంటే వాళ్ళకు ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, మా పార్టీ వాళ్ళని గౌరవించుకున్నాక మేము బయటకు వస్తామని. అది వాళ్ళ విషయం అనుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.